అల్లు అర్జున్ సినిమా 'జులాయిలో' ఒక డైలాగ్ ఉంటది. వాడు ఎక్స్ దొంగ వెంటనే దొరికిపోవడం వానికి అలవాటు అని చెప్పి ఒక డైలాగ్ రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం గురించి అల్లు అర్జున్‌కి చెప్తాడు. సో, ఇప్పుడు మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రా పనితీరు మీద గూడా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద గూడా అట్లాంటి డైలాగ్ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మరి ముఖ్యంగా హైడ్రాకి సంబంధించి వాళ్ళు నిజంగానే ఆస్తుల పరిరక్షణకు చేస్తున్నారా? ప్రభుత్వ భూముల రక్షణకు చేస్తున్నారా? లేకపోతే కక్ష సాధింపు కోసం చేస్తున్నారా? అన్న అనుమానాలు మొదటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే దాదాపు ఇప్పటికీ ఒక 10, 20 సార్లకు పైగా హైకోర్టు మొట్టికాయలేసింది హైడ్రాకి. ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళి వీళ్ళు ఫెన్సింగ్ వేయడాలు, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్ళి కూల్చివేతలు చేయడాలు, కోర్టు స్టే ఉన్నా కూడా అందులోకి పోయి కూల్చడాలు, ఇట్లాంటివన్నీ చేస్తా పోతా ఉన్నారు. ఇట్లా పోయిన ప్రతిసారి హైకోర్టు వాళ్ళని తిడతా ఉన్నది. మీరు ఇట్లనే చేస్తే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. హైడ్రా రంగనాథ్ కోర్టులో హాజరు కావాలని కూడా ఒక రెండు సార్లు ఆదేశాలు కూడా ఇచ్చింది. సో, ఇప్పుడు ఇంకొక అంశము హైదరాబాద్ నడిబొడ్డున ఒక పెద్ద బిల్డింగ్‌కు సంబంధించి ఇప్పుడు ఒక కాంట్రవర్సీ మొదలైంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే నడుస్తూ ఉన్నదనే ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. ఎందుకంటే కేవలం ఆ ప్రాంతంలో ఉన్న ఒక్క బిల్డింగ్‌నే టార్గెట్ చేసి చుట్టుపక్కల ఉన్న వాటికి అన్నిటికి కూడా క్లియరెన్స్ ఇచ్చేయడం, ఇది ఒక్కటి మాత్రమే నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పేసి ఇటీవల హైడ్రాను అట్లాగే హైదరాబాద్ సంబంధించినటువంటి కలెక్టర్ పోయి అక్కడ పరిశీలించి దీని మీద మేము చర్యలు ఇస్తాము, ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పి మాట్లాడారు. అదే ప్రదీప్ బిల్డర్స్ ఏదైతే నక్లెస్ రోడ్ ఎంఎంటీఎస్ స్టేషన్కి పక్కనే ఒక పెద్ద అపార్ట్మెంట్ కొత్త కట్టిరు, హైరైజ్ బిల్డింగ్. దాని మీద ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇది అంత చర్చించుకోవాల్సిన అంశం ఎందుకైంది అంటే దీనికి పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్నది. ఏదైతే ప్రదీప్ బిల్డర్స్ ఇప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్స్ ఉన్నారో అదే వ్యక్తికి సంబంధించిన బిల్డింగ్ ఏదైతే ప్రతిసారి కేటీఆర్కి సంబంధించి జన్వాడ అని గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడేవాడు, జన్వాడ ఫామ్ హౌస్ అని, అది ఆ ప్రదీప్ అనే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి బిల్డింగ్. దానికి కేటీఆర్ గతంలో అద్దెకు తీసుకొని ఉన్నారు. ఉంటే దాని మీదకి రేవంత్ రెడ్డి ఆయన మనుషులను పంపించి డ్రోన్ ఎగిరేసాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దాని మీద డ్రోన్ ఎగిరేస్తే అట్లా ఒక ప్రైవేట్ ప్లేస్లోకి డ్రోన్ ఎగిరేయడం తప్పు అని చెప్పి ఆ బిల్డింగ్ ఓనర్గా ప్రదీప్ అనే వ్యక్తి కంప్లైంట్ చేస్తే అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అది చాలా సివియర్ క్రైమ్ అట్లా చేయడం. సో, అందుకని అప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కట్ చేస్తే 3 ఏళ్ళు తిరిగేసరికి ఇప్పుడు ఎవరైతే ఆ ప్రదీప్ బిల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు. దానికి ఇప్పుడు క్లియరెన్స్ కోసం ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇవాళ రేపు క్లియరెన్స్ వస్తుంది కావచ్చు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఏదైతే వాళ్ళు అప్పుడు జరిగిందో 3-4 ఏళ్ల క్రితం ఏదైతే జన్వాడలో కేసు జరిగిందో రేవంత్ రెడ్డి జైలుకు పోయిర్రో అది ఇప్పుడు మళ్ళీ రివెంజ్ పాలిటిక్స్ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 3 ఏళ్ళు అయింది. నిజంగానే అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఇంకొక దానిలోనో ఉంటే ఈ పాటికే దాని మీద చర్యలు తీసుకోవాలి. నిర్మాణ దశలో ఉండగానే అక్కడికి పోయి నిర్మాణం ఆపేయాలి, అవసరమైతే కూల్చేయాలి, ఇంకేమన్నా చేయాలి. కానీ ఈ 3 ఏళ్ళు ఆగిరు. అంత వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి అంతా అయిపోయింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఒకటి వచ్చింది అంటే దాన్ని వాళ్ళు విక్రయించడమా లేదా కమర్షియల్ కాంప్లెక్స్ ఏదో ఒకటి వాళ్ళు దాన్ని చేయడానికి వేసుకుంటారు. కేవలం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఒకటి రావాలి ఇప్పుడు. సో, అంటే దెబ్బ ఎట్లా కొడితే ఎదుటివాడికి బాగా తగులుతుంది అనేది తెలిసిన వ్యక్తి కదా ముఖ్యమంత్రి గారు. అందుకని మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాం. వాళ్ళు చివరి దశ దాకా పోయిన తర్వాత దెబ్బ కొడతారు. అంటే అప్పుడు ఆ దెబ్బ గట్టిగా తగులుతుంది, ఆ బాధ ఎక్కువ ఉంటుంది. సో, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని రోజులు ఆగిరు, 3 ఏళ్ళు ఆగి ఇప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో అది ఎఫ్టీఎల్లో ఉంది, హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక నోట్ ఇచ్చారంట. దాని మీద హైడ్రాను అట్లాగే హైదరాబాద్ కలెక్టర్ స్వయంగా వీళ్ళే పోతారు. వేరే ఎక్కడికి కూడా ఇంత ఆగమేఘాల మీద పోరు, ఇక్కడికి మాత్రం పోతారు. పోయి అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తారు, చేసి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, సో దీని మీద మేము చర్యలు తీసుకుంటాం అది అని చెప్తారు. నిజంగా రాజకీయాలు చేస్తారు అందరూ, ఇట్లా కక్ష సాధింపు రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంత ఈజీగా దొరికిపోయేలాగా చేయడం, ఇంత ఈజీగా బుక్ అయిపోవడం, నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంటే నిజంగా ఎఫ్టీఎలా బఫరా ఇంకోటా ఏదైనా కావచ్చు ఉంటే అక్కడ ఒక బిల్డింగే లేదు, ఆ ఒక్క అపార్ట్మెంటే లేదు. దాని పక్కనే పార్క్ హోటల్ ఉంది, ముంగట నెక్లెస్ రోడ్ ఎంఎంపీఎస్ స్టేషన్ ఉంది. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఎఫ్టీఎల్ అని చూపిస్తూ ఉన్నారో ఆ ఎఫ్టీఎల్ చూపించే దాంట్లో ఏదైతే మక్తా అని అక్కడ ఒక ఏరియా ఉంటుంది, బిఎస్ మక్తా అని, ఆ మక్తా అంతా కూడా అందులోనే ఉన్నది. ఏదైతే పీపుల్స్ ప్లాజాకి ఆపోజిట్లో ఒక కాలనీ లాగా ఉంటుంది, బస్తీలాగా, అదంతా కూడా ఇందులోనే ఉంటుంది. అయితే సోమాజిగూడ రాజ్భవన్ రోడ్ వరకు అట్లాగే నెక్లెస్ రోడ్కు మధ్యలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఇప్పుడు బఫర్ అని చూపిస్తున్నారు వీళ్ళు.
ఇది కేవలం ఒక ప్రదీప్కు సంబంధించిన అంశం కాదు. ప్రదీప్ను కొట్టడానికి కొన్ని వందల మందిని, వేల మందిని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. దాన్ని మొత్తం ఎఫ్టీఎల్ అని చూపించాలి. ఎఫ్టీఎల్ ఎక్కడి వరకు ఉంది అంటే ఇదంతా ఎఫ్టీఎల్ ఉందని చూపిస్తేనే ఇప్పుడు ఆ బిల్డింగ్ మీద చర్యలు తీసుకొస్తుంది, అక్కడ కక్ష సాధింపు సక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆ ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఆ మక్తా మొత్తాన్ని ఖాళీ చేస్తారా? మరి మక్తా ఖాళీ కావాలి, పార్క్ హోటల్ ఖాళీ కావాలి, ఎంఎంటీఎస్ స్టేషన్ ఖాళీ కావాలి, నెక్లెస్ రోడ్ది. ఇట్లా పోతే ఇటు నెక్లెస్ రోడ్కి యువతలో ఉన్నటువంటి చాలామంది స్మృతి అవి ఉన్నాయి కదా, స్మారకాలు ఉన్నాయి కదా, అక్కడ చాలామంది సమాధులు ఉన్నాయి కదా, జయపాల్ రెడ్డిది కావచ్చు, పివి నరసింహారావుది కావచ్చు, ఇట్లా చాలామంది అవి ఉన్నాయి కదా, ముందుకొస్తే జలవిహార కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి అందులో. సో మరి ఇప్పుడు ఇవన్నీ కూల్చేసి ఇటు సైడ్ వచ్చి పార్క్ హోటల్ కూలగొట్టి, ఇది కూలగొట్టి, దాని పక్కకు ఉన్నటువంటి ఇంక అపార్ట్మెంట్లు అన్నీ కూలగొడతారా? వాస్తవానికి ఇది గతంలో ఎఫ్టీఎల్ కాదు, అది గతంలో పాత మ్యాప్ ప్రకారం అది ఎఫ్టీఎల్ కాదు. కొత్త మ్యాప్ వచ్చేసరికి అది ఎఫ్టీఎల్లోకి వచ్చింది. అంటే మీకు జన్వాడకి దీనికి సింక్ అర్థం కావడానికి చెప్తున్నాను నేను. పాత లెక్కల ప్రకారం అది ఎఫ్టీఎల్ కాదు, కొత్త లెక్కల ప్రకారం, కొత్త మ్యాప్ల ప్రకారం అది ఎఫ్టీఎల్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ కథ జన్వాడ కాడికే గుంజుకుపోతుంది. ఎక్కడ తాగినా తీగ ఎక్కడ లాగినా మళ్ళీ జన్వాడ కాడికే పోతుంది. నన్ను జైలుకు పంపించిండు, సో దెబ్బ కొట్టాలి కదా, మరి క్లియర్గా అదే కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో ఆ రకంగానే చేస్తున్నట్టు కనిపిస్తున్నది. నిజంగా అక్కడ వేరే బిల్డింగులు లేవు, ఇది ఒక్కటే కట్టిరు అన్నప్పుడు నిజంగానే ఎఫ్టీఎల్లో ఉంది కావచ్చు, వేరే వాళ్ళు ఎవరు లేరు, ఇది ఒక్కటి కట్టిరని అనుకుంటాం. కానీ కాదు కదా, పక్కన అవన్నీ ఉన్నాయి, అంతంత పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు ఇది ఒక్కటే ఎట్లా ఎఫ్టీఎల్లో వస్తుంది, మిగతా కూడా ఎఫ్టీఎల్ బయట ఎట్లా వస్తాయి? అన్నీ కూడా ఒకదాని పక్కకు ఒకటి ఉన్నాయి. సో అట్లాంటప్పుడు మరి అవన్నీ కూడా ఎఫ్టీఎల్ వస్తాయి, అవన్నీ కూడా కూల్చాలి. ఇది పక్కకు పెడితే ఇంకా హైడ్రా ఆఫీస్ ఉంటుంది. హైడ్రా ఆఫీస్ ఉన్న బిల్డింగు మరి ఎఫ్టీఎలే. దాని పక్కకు ఉన్నటువంటి హాస్పిటల్, ఫెర్నాండెజ్ హాస్పిటల్ బిల్డింగ్ ఉంటుంది, రెస్టారెంట్లు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఆ పక్కన, అట్లా చాలా ఉన్నాయి ఇంకా బిల్డింగ్లు. హైడ్రా ఆఫీస్ కాడ నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ అని పెట్టారు కదా, ఆ ఏరియా నుంచి లెక్కేసుకొస్తే చాలా బిల్డింగ్లు మరి ఇప్పుడు ఈ ఎఫ్టీఎల్ పరిధిలోకి రావాలి. సో వీటన్నిటిని ఎప్పుడు కూలగొడుతున్నారు, వీటన్నిటికి ఎప్పుడు నోటీసులు ఇస్తున్నారు? సో నిజంగానే మీరు వీటన్నిటికి నోటీసులు ఇచ్చి ఇంక్లూడింగ్ పార్క్ హోటలు అట్లాగే ఈ బిల్డింగ్ల పక్కన ఉన్న ఇంకా ఇవన్నీ కూడా తీసేస్తే, వాటన్నిటికి కూడా నోటీసులు ఇచ్చి తీసేస్తే, వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటే నిజంగానే ప్రభుత్వానికి కక్ష సాధింపు లేదు. కేవలం దీన్ని ఎఫ్టీఎల్ని పరిరక్షించాలి, ఏదైతే హుస్సేన్ సాగర్ని పరిరక్షించాలి, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలు తీసేయాలి, బఫర్లో ఉన్న నిర్మాణాలు కూడా తీసేయాలి, హుస్సేన్ సాగర్ను పరిరక్షించాలని అనుకుంటున్నది నిజంగానే ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా భావిస్తారు. కానీ ఇప్పుడు అక్కడ అట్లా కనిపిస్తలేదు. ఇప్పటికే హైడ్రా మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా హైడ్రా రంగనాథ్ ఇల్లు విషయంలోనే చాలా కాంట్రవర్సీ నడిచింది మధురానగర్లో. ఆయనది కూడా అందులోనే ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉన్నది ఆయన ఇల్లు అని చెప్పి చాలా కాంట్రవర్సీ నడిచింది. రేవంత్ రెడ్డి అన్న ఇల్లు విషయంలోనో ఏదేదో అన్నారు, కథం పక్కకు పెట్టారు, కోర్టు స్టే ఇచ్చిందని ఆపేసారు. అవన్నీ పక్కకు పెట్టి వదిలేసి ఓవైసీ కాలేజ్ని వదిలేసి ఇక్కడ వచ్చి ఒక బిల్డింగ్ని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు. అంటే అది కూడా గవర్నమెంట్ వచ్చిన 3 ఏళ్ల దాకా సైలెన్స్, ఇప్పటిదాకా ఏం అనరు, ఏం నడవది. సడన్గా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలోనే వచ్చి ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది, ఎఫ్టీఎల్లో ఉందని మాట్లాడుతున్నారంటే ఎవరికైనా అర్థమవుతుంది కదా. కామన్గా దీనికి ఏదో పెద్ద ఎఫ్టీఎల్ లెక్కలు, బఫర్ లెక్కలు, ఇంకేదో లెక్కలు ఇవన్నీ ఏం అవసరం లేదు. సివిల్ ఇంజనీర్ కానవసరం లేదు, ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్ కానవసరం లేదు, ఏం అవసరం లేదు. కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది కేవలం కక్ష సాధింపుతో చేస్తున్నారనే విషయం క్లియర్గా అర్థమైపోతుంది. 3 ఏళ్ళు సైలెంట్గా ఉండి ఇప్పుడే వచ్చి ఆ బిల్డింగ్ మీద పడి దీనికి పర్మిషన్ లేదంటే మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నట్టు? హైడ్రా వచ్చి కూడా చాలా రోజులు అవుతున్నది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకే కదా హైడ్రాని మొదలుపెట్టింది. హైడ్రా ఆఫీస్ నుంచి చూస్తే ఇట్లా పైకి చూస్తే కనిపిస్తుంది అది. దానికి ఏదో దూరం కూడా పోనవసరం లేదు, ఏదో ఎవరో కంప్లైంట్ ఇవ్వాలి చేయాలన్నట్టు కూడా లేదు కదా. హైడ్రా ఆఫీస్ నుంచి ఇట్లా చూస్తే ఇక్కడ అక్కడే ఉందంటే ఒక గానే ఉంది అని కనిపిస్తుంది. హైడ్రా ఆఫీస్, రంగనాథ్ గారు కూర్చునే ఆఫీస్ నుంచి ఇట్లా బయటికి చూస్తే బిల్డింగ్ కనిపిస్తుంది. మరి ఇన్ని రోజులుగా పనులు జరుగుతున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు దాని మీద పడుతున్నారు? క్లియర్ కనిపిస్తూ ఉన్నది కదా, అర్థమైపోతూ ఉన్నది. ఇప్పటికే హైడ్రా పేరు బదనాం అయిపోయింది. ఏదో మీరు అసెట్లు ప్రొటెక్షన్ చేస్తారు, ఇంకేదో ప్రొటెక్షన్ చేస్తారు, ప్రకృతి విపత్తులను ఏదో మేనేజ్ చేస్తారని అనుకుంటే మీరు ఇట్లా బదనామయ్యే పనిలో ఉన్నారు. కోర్టుతోటి తిట్లు తింటారు, ప్రజలతోటి తిట్లు తింటారు, పేదల ఇండ్ల మీదకి పోయి కూలుస్తారు, పెద్దల ఇండ్లకేమో ప్రొటెక్షన్ ఇస్తారు. ఓవైసీ కాలేజ్కి ఏమో స్టే వస్తుంది, దానికి మీరు సైలెంట్గా ఉంటారు, గట్టిగా కొట్లాడరు కోర్టులో. వేరే పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోయేమో గుడిసెలు అవన్నీ కూడా కూల్చేస్తారు. కోర్టు స్టేలు ఉన్నా కూడా పోయి కూల్చేస్తారు. ఇక్కడ కోర్టు స్టే వచ్చేదాకా టైం ఇస్తారు. సో కూడా హైడ్రా పరువు పోతుంది. రంగనాథ్కు మంచి పేరు ఉండే ఐపీఎస్గా,
ఆయన పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా మంచి పేరు ఉండే ఆయనకు. సో ఇక్కడికి వచ్చినాక మరి ప్రభుత్వ ఒత్తిడితోటి చేస్తుండా ఎట్లా చేస్తుండ కానీ ఆయన బదనామయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలాసార్లు కోర్టులు తిట్టినాయి. నేను పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే కోర్టు అన్నిసార్లు తిట్టింది, అంత దారుణంగా తిట్టింది ప్రతిసారి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక కథ ముంగటేసుకున్నారు. ఇది క్లియర్గా కనిపిస్తున్నది కదా, ఓపెన్గా కనిపిస్తుంది. ఇలా కక్ష సాధింపే ఉంది. అప్పుడు జైలుకు పంపారు కాబట్టి ఇప్పుడు దెబ్బ కొట్టాలి. అది కూడా ఎక్కడ కంప్లీట్ అయిపోయి పనులన్నీ అయిపోయిన తర్వాత టార్గెట్ చేస్తున్నారంటే ఓపెన్ సీక్రెట్ కదా. కక్ష సాధింపులుగా చేయాల్సింది నిజంగానే మీరు కాపాడండి, హుస్సేన్ సాగర్ని కాపాడాలి 100%. కాపాడాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ గులగొట్టురు. ఇప్పటిదాకా నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా, మొత్తం తీసేసి ఆ నెక్లెస్ రోడ్ కూడా లేపేసి అప్పుడు కాపాడండి హుస్సేన్ సాగర్ను. ఆ ఎఫ్టీఎల్ బఫర్ అన్నీ సెట్ చేసి ఎక్కడికి ఉన్నాయో బౌండరీలు పెట్టేసి, ఇప్పుడున్న సెక్రటేరియట్ అందులో వస్తుందా, ఇంకేమేమి వస్తాయి అందులోకి అన్నీ, జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది, బీఆర్కే భవన్ ఉంది, ఇవన్నీ ఏవేవి వస్తాయో అవన్నీ కూడా మార్కింగ్ చేసి తీసేసి హుస్సేన్ సాగర్ని కాపాడు. అప్పుడు నిజంగా హైడ్రా చక్కగా పనిచేస్తుంది, కలెక్టర్ కరెక్ట్ పనిచేస్తున్నారు, ఇరిగేషన్ శాఖ కరెక్ట్గా పనిచేస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తున్నది అని చెప్పి ప్రజలు అనుకుంటారు. లేకుంటే అందరికీ అర్థమైపోతుంది, అక్కడ డ్రోన్ ఎగిరైతే నా మీద కేసు పెట్టిరని చెప్పి ఇక్కడ ఇది చేస్తున్నారని అనిపిస్తుంది. ఇంకొకటి కూడా క్లియర్గా అర్థమవుతుంది ప్రజలకు, డైరెక్ట్గా బీఆర్ఎస్ వాళ్ళని కొట్టడానికి కేటీఆర్నో కేసీఆర్నో హరీష్ రావు మీద కేసులు చాలా పెట్టారు ఇప్పటివరకు, రకరకాల అంశాలు. అవి ఎక్కడ కూడా ముంగటికి పోతలు, ఎందుకంటే అలా పస లేదు బలం లేదు కాబట్టి అవి ముంగటికి పోతలు. అప్పుడు ఏం చేయాలి మరి? డైరెక్ట్గా వ్యక్తిని కొట్టలేనప్పుడు ఆ వ్యక్తి దగ్గర దోస్తులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, చూసి కొట్టాలి. సో ఇక్కడ కూడా అదే కనిపిస్తూ ఉన్నారు. సో ఎటు చూసినా ఇలా కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కనబడతలేదు. ఇప్పటికే మీరు ప్రభుత్వం బదనాం అయింది హైడ్రా విషయంలో, హైడ్రా కూడా బదనాం అవుతున్నది. ఇక మీదట కూడా మేము ఇట్లనే బదనాం అవుతాము, ఇట్లనే అవుతాం అనుకుంటే ఇట్లాంటి పనులు చేయరు. లేదు అంటే వాస్తవంగా ఏమున్నదో, వాస్తవ పరిస్థితి ఏమున్నదో నిజంగానే చేస్తే అందరికీ చట్టం అందరికీ ఒకేలాగా వర్తించేలాగా చేయండి. లేకపోతే మీ మీద ఉన్న నమ్మకం ఆయనతో కూడా పోతుంది ప్రజలకి. థ్యాంక్ యూ.